మీరు ఒక మంచి కొత్త బైక్ కొనుక్కున్నప్పుడు దాని టైర్లు బాగా పాతపడిపోయి పూర్తిగా అరిగిపోయి ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో ఈ సినిమా చూశాక నేను కూడా అదే ఫీల్ అయ్యా. శర్వానంద్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, రేసింగ్ సీక్వెన్సెస్, కెమెరా వర్క్, స్టైలింగ్ ఇలా చెప్పుకోవడానికి ఈ మూవీలో కొన్ని హైలైట్స్ ఉన్నప్పటికీ వెరీ జనరిక్ అండ్ మోస్ట్ ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ తీసుకోవడం, విలన్ ట్రాక్ ఏమాత్రం ఇంపాక్ట్ఫుల్ గా లేకపోవడం, అన్వాంటెడ్ సాంగ్స్ అండ్ స్లో పేస్ లాంటి విషయాల వల్ల ఈ మూవీ నాకు జస్ట్ యావరేజ్ గా ఉందనిపించింది. రేసింగ్ బ్యాక్డ్రాప్ లో తెలుగులో పెద్దగా మూవీస్ రాలేదు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే విధంగా ఈ మూవీని తీసుంటారని నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఒక రెగ్యులర్ తెలుగు సినిమాని ఎలా డీల్ చేస్తారో అదే విధంగా ఈ మూవీని కూడా డీల్ చేయడం వల్ల ఈ మూవీ కూడా ఒక రెగ్యులర్ టెంప్లెట్ లో సాగే మూవీలానే మారింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ద్వారా ఈ మూవీలో కథని చెప్పడం వల్ల మూవీ చూస్తున్నంతసేపు ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే ఏర్పడింది. బట్ ఫైనల్ గా అక్కడ రివీల్ అయ్యే విషయాలన్నీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉండడం మాత్రం డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వైజ్ శర్వానంద్ గారి డెడికేషన్ ని ఎంత మెచ్చుకున్నా తప్పలేదు. ఇక యాక్టింగ్ వైజ్ మాత్రం ఎప్పట్లానే ఆయన స్టైల్లో ఆయన బాగానే చేసుకెళ్లారు కానీ అంతకు మించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికంటూ ఇంకేమీ లేదు ఈ మూవీలో. ఇక రాజశేఖర్ గారికి కూడా ఈ మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్నే ఇచ్చారు. యాక్టింగ్ వైజ్ హీ వాస్ ఫైన్, బట్ ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం కొంచెం ఆడ్గా అనిపించింది. రీసెంట్గా ఆయనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి మేబీ ఆ స్టిఫ్నెస్కే హెల్త్ ఇష్యూసే రీజన్ అయి ఉండొచ్చు. ఒకవేళ అదే రీజన్ అయితే ఆయన నుంచి ఎంతకంటే ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక మాళవిక నాయర్ గారి యాక్టింగ్ సంగతి పక్కన పెడితే ఆమె రోల్ని రాసుకున్న విధానమే నాకు కొంచెం వేడిగా అనిపించింది. ఆమె పాత్ర యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ అన్నట్టుగా సంబంధం లేని రెండు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ కి వెళ్ళిపోతుండడం వల్ల అసలు ఆ క్యారెక్టర్ యొక్క మోటివ్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ నాకు అంతగా నచ్చలేదు. బీజిఎం ఏవో కొన్ని చోట్ల బాగుందనిపించింది కానీ ఓవరాల్ గా బీజిఎం కూడా నాకు అంతగా నచ్చలేదు. సో ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే మీకు రేసింగ్ బ్యాక్డ్రాప్ లో వచ్చే మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. నచ్చుతుందో లేదో పక్కన పెడితే అట్లీస్ట్ టైం పాస్ అయితే అయిపోతుంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.